మిత్రులారా, ఈరోజు ప్రపంచం మొత్తం కూడా యుద్ధ మేఘాల కింద ఉండాలి. ఇరాను ఇజ్రాయెల్ మధ్య గొడవలతో చమురు ధరలు మండిపోతున్నాయి. చాలా వరకు దేశాల్లో ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేశారు, మన దేశంలో తప్ప. ఇలాంటి గడ్డు కాలంలో దేశాన్ని ఆర్థికంగా కాపాడుకోవడానికి మన ప్రధాని మోడీ గారు ఒక గొప్ప పిలుపునైతే ఇచ్చారు. ఒక ఏడాది పాటు విలాసాల కోసం బంగారం కొనడం ఆపేద్దామని, పెట్రోల్ డీజిల్ ను పొదుపుగా వాడుకుందామని చెప్పేసి ఆయన అయితే కోరినారు. ఇది కేవలం ఒక పిలుపు కాదు, దేశం మీద ప్రేమ ఉన్నటువంటి ప్రతి భారతీయుడికి ఆయన ఇస్తున్నటువంటి ఒక బాధ్యత అన్నమాట. మనం వాడేటటువంటి ప్రతి చమురు చుక్క, మనం కొనే ప్రతి గ్రాము బంగారం కోసం విదేశాలకు వేల కోట్ల రూపాయల మన సంపద అయితే వెళ్ళిపోతుంది. ఆ సొమ్మును మన దగ్గరే ఉంచుకుంటే రేపు ఏదైనా విపత్తు వచ్చినా మన దేశం తల వంచకుండా నిలబడుతుంది అన్నమాట. ముఖ్యంగా మధ్యతరగతి ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటయ్యా అంటే, ఈ పెళ్లిళ్ళు అలాగే శుభకార్యాల పేరుతో విదేశాల్లో లక్షల రూపాయలు తగలేయడం కంటే మన దేశంలోనే ఆ పనులు చేసుకోవడం వల్ల మన రూపాయి విలువ అనేది పెరుగుతుంది. కొంతమంది అయితే తాకతకు మించి బంగారం కొంటా ఉంటారు, కొంతమంది అదేందో ఆ డెస్టినేషన్ వెడ్డింగ్ అని చెప్పేసి విదేశాలకు పోతా ఉంటారు. ఇట్లంతా కూడా జరుగుతూ ఉంటాయి కదా. విపక్షాలు దీన్ని అసమర్థత అని చెప్పేసి విమర్శిస్తున్నాయి. వాళ్ళ బుద్ధి ఆ మాత్రం ఉన్నదనుకోవాలా. కానీ చెప్పాలంటే ఇది అసమర్థత కాదు, ఒక తండ్రి తన ఇంటిని కాపాడుకోవడానికి ఇచ్చేటటువంటి సలహా లాంటిది అనమాట. కరోనా సమయంలో ఎలాగైతే మనమందరం కలిసికట్టుగా పోరాడినామో, ఇప్పుడు ఈ ఆర్థిక యుద్ధంలో కూడా మోడీ గారికి అండగా నిలబడాలా. అనవసర ప్రయాణాలు తగ్గించి సాధ్యమైనంత వరకు వర్క్ ఫ్రమ్ హోమ్, ఈ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడుకుంటే అది దేశానికి మనం చేసేటటువంటి అతిపెద్ద సాయం అన్నమాట. బంగారం కొనొద్దు అనడం వెనక ఉన్నటువంటి అసలు రహస్యం మన విదేశీ మార్క ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం అనమాట. యుద్ధం వల్ల రేపు ఈ పెట్రోల్ డీజిల్ ధరలు ఇంకా పెరిగితే అప్పుడు ఆ నిల్వలే మనల్ని ఆదుకుంటాయి. ఇతర దేశాలు ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతా ఉంటే భారత్ మాత్రం సురక్షితంగా ఉండాలన్నదే మన మోడీ గారి ఆశయం. రైతులు కూడా ఈ రసాయన ఎరువుల వాడకం తగ్గించి ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేయాలని చెప్పేసి ఆయన అయితే కోరారు. అంటే ప్రతి రంగంలో కూడా మనం స్వయం సమృద్ధి సాధించాలన్నది మన మోడీ గారి ప్లాన్ అనమాట. విమర్శించే వాళ్లకు దేశం కంటే రాజకీయాలే ముఖ్యం, కానీ జాతీయవాదులకు దేశమే ముఖ్యం అనమాట. ఎట్టి పరిస్థితుల్లో కూడా విపక్షాల అబద్ధాలను అయితే నమ్మొద్దు. రాబోయే ఒక సంవత్సరం పాటు మనం చేసేటటువంటి చిన్న చిన్న పొదుపులే మన దేశాన్ని ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబడతాయి. మోడీ గారు మనందరిలో ఆ దేశభక్తిని అయితే మేల్కొల్పుతున్నారు. దేశం కోసం అందరం ఒక అడుగు ముందుకేద్దాం. యుద్ధం లాంటి పరిస్థితుల్లో కూడా మన ఆర్థిక వ్యవస్థ చెక్కు చెదరకుండా ఉండాలంటే మోడీ గారి సూచనలు పాటించడం మన ధర్మం. నవ భారత నిర్మాణంలో మనమందరం కూడా భాగస్వాములు అవుదాం.